పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఎట్టకేలకు పుడమిని చేరుకున్నారు. ఆమెతో పాటు మరొక ముగ్గురితో భూమికి బయలుదేరిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ బుధవారం తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా సముద్ర తీరంలో సురక్షితంగా దిగింది. వారి రాకను ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూసింది. వారు క్షేమంగా భూమిపైకి ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక సునీత సురక్షితంగా పుడమికి చేరటంతో భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. Dragon had an on-time splashdown. Looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now will be assisted onto the mobility aid. There we have it, some waves, some thumbs up and some smiles. వైఎస్‌కు మరొక షాక్ తగిలింది. వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆ పార్టీకి మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా చిలుకలూరుపేట నుంచి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన మర్రి రాజశేఖర్ వైసీపీ ఆవిర్భావంతో జగన్ చెంతకు చేరారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఎన్నో పోరాటాలు చేసి పార్టీని పటిష్టపరిస్తే 2019 ఎన్నికలకు ముందు జగన్ సీట్ ఇవ్వకుండా జలకిచ్చారు. విడుదల రజనీకి సీటిస్తూ అధికారంలోకి రాగానే తొలి ఎమ్మెల్సీ సీటు రాజశేఖర్కి ఇస్తామంటూ ప్రజల అందరి ముందు జగన్ ప్రమాణం చేశారు. సునీత విలియమ్స్ బృందానికి శాసనసభ అభినందనలు. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బృందానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభినందనలు తెలిపింది. సునీత విలియమ్స్ భూమిపైకి సురక్షితంగా తిరిగి రావటం శుభపరిణామమని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. అంతరిక్షంలో 286 రోజులు గడిపిన సునీతకు ఇది 3వ అంతరిక్ష యాత్ర కాగా మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపిన ఘనత సాధించారని కొనియాడారు. ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకమని చెప్పారు. భారతీయ సంతతికి చెందినటువంటి వ్యోమగామి సునీత విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు. సహా వ్యోమగామి యారీ యూజిన్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మనకు తెలుసు. సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో 286 రోజులు సుదీర్ఘ కాలం గడిపారు. సునీత విలియమ్స్ గారు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఆమె మొత్తం 608 రోజులు అంతరిక్షంలోనే గడిపిన సంగతి మీ అందరికి తెలుసు. ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకం. వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి, పట్టుదల, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవాళి నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సునీత విలియమ్స్ గారు నా తరపున ఈ సభ తరపున స్వాగతం, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో అభినందన సభ. కూటమి ప్రభుత్వం 9 నెలల సమర్థ పాలనకి నిదర్శనం. తాను ఎమ్మెల్సీగా గెలవటమేనని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించినందుకు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. తన విజయానికి కృషి చేసిన కూటమి కార్యకర్తలు, నాయకులకు ఆలపాటి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర సహాయ సహకారాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకుని వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి ప్రభుత్వానికి, ఓ మంచి పాలనకి ఈ రోజున మరొకసారి మద్దతు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వంలో నన్ను అభ్యర్థిగా ఎంపిక చేయటం అనేది నాకు ఒక గౌరవం. ఎవరైతే వాయిస్లెస్గా ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారో చూసుకొని వెతికి వాళ్ళ యొక్క కోరికలు ఏమైనా ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకొని మాట్లాడాల్సిన బాధ్యత, ఆ బాధ్యత ఎప్పుడు నేను తీసుకుంటానని చెప్పి సవినయంగా మీకు మనవి చేస్తూ ఉంటాను. అరాచకత్వం చెందినటువంటి, అవినీతిమయమైపోయినటువంటి గాడి తప్పిన వ్యవస్థలన్నింటిని కూడా
గాడిలో పెట్టుకోవటమే కాకుండా ఈ రోజున వనరులను సమీకరించుకుంటూ అన్న మాటలను ఏ రకంగా నిలబెట్టుకోవాలని చెప్పి నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకత్వాన్ని మనందరం కూడా గమనించాలి, మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఎస్సీ వర్గీకరణపై వైసీపీ తన వైఖరి వెల్లడించాలి అని డొక్క మాణిక్యవర ప్రసాద్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై వైసీపీ ఇప్పటి వరకు తమ వైఖరి వెల్లడించకపోవటాన్ని మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వం వర్గీకరణ బిల్లుని అసెంబ్లీలో పెట్టడాన్ని డొక్క స్వాగతించారు. ఎస్సీలపై ప్రేమ ఉంటే జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ఈ విషయంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మొదటి నుంచి వైసీపీ గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఎస్సీలకి న్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించాల్సిన అవసరం ఏంది? వైసీపీకి మేము ఎస్సీలకి ముందు పెట్టిస్తామన్నారు కదా, మేము ప్రాధాన్యత ఇస్తామన్నారు కదా. ఈరోజు ఎస్సీల సమస్య వచ్చేసరికి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు? ఎందుకు మీ నిర్ణయాన్ని ప్రకటించలేదు? ఎందుకు ప్రతిదానికి మీడియాకు వచ్చి మాట్లాడుతుంటారు? మీ పార్టీ నిర్ణయం ఏంటి దీంట్లో? వర్గీకరణలో అన్ని పార్టీలు అసెంబ్లీలో మాట్లాడుతున్నాయి, బయట మాట్లాడుతున్నాయి. మీ పార్టీ నిర్ణయం ఏందో ప్రకటించండి. ఇది మంచి సదావకాశం మీకు. రేపు అసెంబ్లీకి వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వర్గీకరణ బిల్లు సపోర్ట్ చేయండి. మీకు నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే, లేకపోతే మీ ఎమ్మెల్యేలు పంపించండి, మీ శాసన మండలి సభ్యులు పంపించి ఆ బిల్లుకి యునానిమస్గా మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం, మా పార్టీ కూడా సపోర్ట్ చేస్తున్నాం అంటే రాష్ట్రం మొత్తం సపోర్ట్ చేసినట్టు కదా. ఎందుకు మీరు ఈ పిల్లి మొగ్గలు వేస్తున్నారు? ఎందుకు ఈ కప్పదాటు నిర్ణయాలు ప్రకటిస్తున్నారు? ఏం దళితులకు న్యాయం జరిగితే మీకు ఇష్టం ఉండదా? లేకపోతే కప్పదాటు నిర్ణయాల? మీరు రాజకీయ పార్టీ అవునా కాదా? ఒక దాంట్లో ఒక పెద్ద సమస్యలో 30 ఏళ్ళు అడుగుతున్న సమస్యలో మీకు రాజకీయ విధానం లేదంటే అసలు మీ రాజకీయ పార్టీ అయినా ఒకసారి మీరు అంతర్మదనం చేసుకోవాలని చెప్పి వైసీపీ పార్టీకి నేను నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. ఈ మధ్యాహ్నం గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, విద్య, డిజిటల్ పాలన, వ్యవసాయం, ఏఐ టెక్నాలజీతో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం వంటి రంగాల్లో సహకారం అందించేందుకు గేట్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ మేరకు బిల్ గేట్స్, చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకుంది. డిజిటల్ హెల్త్ కమాండ్ అండ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా కేంద్రీకృత, సమీకృత హెల్త్ డేటా ప్లాన్ ని అందిస్తోంది. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇప్పటిదాకా సేకరించిన వ్యక్తిగత ఆరోగ్య డేటాతో క్రోడీకరిస్తారు. ఏపీ మెడ్టెక్ జోన్తో కలిసి టెలిమెడిసిన్ వేదికను మరింత సమర్థవంతంగా అందించేందుకు అవసరమయ్యే సాంకేతిక సహకారాన్ని కూడా గేట్స్ ఫౌండేషన్ అందించనుంది. భారత ఆటోమొబైల్ రంగంలో రెండో అతిపెద్ద వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. విజయవాడ సమీపంలోని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో మంత్రి లోకేష్ ఇవాళ సాయంత్రం ప్రారంభించనున్నారు. దీని ప్రారంభంతో మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఆగిపోయిన పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. నవ్యాంధ్రను పారిశ్రామిక పెట్టుబడులకి కేంద్రంగా మార్చేందుకు ఇది అంకురార్పణ కానుంది. బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ఈ కేసుకి సంబంధించి పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన మరింత మందిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం విచారణకు హాజరు కావాలని విష్ణుప్రియ, టేస్టీ తేజకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణ నిమిత్తం వారిద్దరూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలతో సహా పలువురిపై సోమవారం కేసు నమోదైన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో కిరణ్ కుమార్ పైన పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. 11 మంది నిందితుల్లో కిరణ్ కుమార్ ఒకరు. హబీబ్ నగర్ పిఎస్ లో కిరణ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.